హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చి స్టాక్ మార్కెట్‌లో స్టాక్ యొక్క ప్రైసు ఎందుకు పెరుగుతుంది, తగ్గుతుంది? ఆ స్టాక్ ప్రైసు పెరగడానికి, తగ్గడానికి గల కారణాలేంటివి? అది తెలుసుకుందామండి. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం సప్లై అండ్ డిమాండ్ గురించి తెలుసుకోవాలండి. డిమాండ్ గ్రేటర్ దెన్ సప్లై. ఈ ఫస్ట్ కేస్ చూసారంటే డిమాండ్ గ్రేటర్ దెన్ సప్లై. అంటే సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది పెరుగుతుందండి. సెకండ్ కేస్‌లో సప్లై గ్రేటర్ దెన్ డిమాండ్. అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది తగ్గుతుందండి. ఇది మీకు అర్థం అవ్వాలంటే మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి. ఇక మనం యాపిల్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందామండి. ఇది ఫస్ట్ కేసు. ఇది మనకి సెకండ్ కేస్ అండి. ఇప్పుడు ఫస్ట్ కేస్‌ని మాట్లాడదాం. నీడ్ 1000 కేఎస్ బట్ అవైలబుల్ 100 కేఎస్. అంటే మనకి అవసరమైనవి 1000 కేజీస్. కానీ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నవి 100 కేజీస్. అంటే నీడ్ అంటే మనం బై చేయాలనుకుంటున్నాం. బై చేయాల్సినవి 1000 కేఎస్ కదండీ. అంటే ఇది డిమాండ్ అండి. డిమాండ్. ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నది మనకి 100 కేఎస్. అంటే ఇవి సెల్లర్స్, సెల్ చేసేవాళ్ళు. అంటే దీని సప్లై. సెల్లర్స్ ఎంత? సెల్ చేసే క్వాంటిటీ ఎంతుంది? ఓన్లీ మనకి 100 కేఎస్ ఉంది. అంటే ఇది సప్లై అండి. ఈ కేస్‌లో మనకి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. సప్లై అనేది తక్కువ ఉంది. సప్లై తక్కువ ఉండి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించండి. 1000 కేఎస్ కావాలనేసి ఎవరైనా మన దగ్గరికి వచ్చారంటే ఆపిల్స్ మన దగ్గర 100 కేఎస్సే ఉన్నాయి. ఇంక మార్కెట్‌లో ఇంకెక్కడ మనకి ఈ ఆపిల్స్ అనేటివి లేవు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి? మన ప్రైస్‌ని పెంచుతాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి 1000 కేఎస్ కావాలి. అంటే వాళ్ళకి అవసరం అలా ఉన్నది. వాళ్ళ అవసరానికి 1000 కేఎస్ కావాలి. కానీ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నవి ఓన్లీ 100 కేఎస్. అంటే ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రైస్ అనేది పెంచుతారండి. అర్థమైందండి? అంటే ఇక్కడ మనకి సెల్ క్వాంటిటీ తక్కువుంది. అంటే అవైలబుల్ క్వాంటిటీ తక్కువుంది. కానీ డిమాండ్ అనేది ఎక్కువుంది. కాబట్టి ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇంకా సెకండ్ కేస్ తీసుకుందాం. ఈ సెకండ్ కేస్ చూసారంటే ఇక్కడ మనకి నీడ్ 100 కేఎస్ అండి. నీడ్ 100 కేఎస్. కానీ అవైలబుల్ 1000 కేజీస్. ఇక్కడేమండి? అంటే నీడ్ అంటే బై చేయాలి. బై చేయడానికి ఎన్ని కావాలి మనకి? ఓన్లీ 100 కేఎస్. అంటే బై చేయడానికి మనకి తక్కువే కావాలి. కానీ అవైలబుల్ అంటే సెల్ చేసే క్వాంటిటీ అనేది ఎక్కువున్నది. అంటే సప్లై అనేది ఎక్కువున్నది. డిమాండ్ అనేది తక్కువున్నది. డిమాండ్ తక్కువుండి సప్లై అనేది ఎక్కువుందనుకోండి. ప్రైస్ అనేది తగ్గుతుంది. అది ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. సేమ్ లాజిక్. ఇప్పుడు మార్కెట్‌లో 1000 కేఎస్ ఉన్నాయి. కానీ కొనడానికి ఆసక్తిగా ఉండేది 100 కేఎస్సే. అంటే ఇప్పుడు ఓన్లీ 100 కేఎస్సే మనం సెల్ చేసామనుకోండి. మన దగ్గర ఇంకా 900 కేఎస్ మిగిలిపోతాయి. అలాంటప్పుడు సెల్లర్ ఏం ఆలోచిస్తాడు మనకి? ప్రైస్‌ని తగ్గించైనా కొంచెం క్వాంటిటీని సెల్ చేసేయాలి అని ఆలోచిస్తాడు. అలాంటప్పుడు మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ డిమాండ్ తక్కువుంది. సప్లై ఎక్కువుంది. సో, ప్రైస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ డిమాండ్ సప్లై కాన్సెప్ట్ మనకి మన స్టాక్ మార్కెట్‌లో స్టాక్‌కి ఎలా రిలేటెడ్ అవుతుంది అనేది చూద్దామండి. ఈ ఎగ్జాంపుల్‌లో మనం వై అనే కంపెనీ తీసుకుందాం. ఇది ఫస్ట్ కేసు. ఇది సెకండ్ కేస్ అండి. ఈ ఫస్ట్ కేస్‌లో నీడ్ 1000 స్టాక్స్ బట్ అవైలబుల్ 100 స్టాక్స్. అంటే ఇక్కడ మనకి బై చేయడానికి
డిమాండ్ బై చేయడానికి, అంటే నీడ్ అంటే 1000 కదండి. నీడ్ అంటే మనం బై చేయాలి. బై చేయడానికి మనకి 1000 క్వాంటిటీ కావాలి, అంటే 1000 స్టాక్స్ కావాలి. అంటే డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, బై చేయవలసిన క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది. కానీ అవైలబుల్ మనకి ఎన్ని ఉన్నాయండి? 100 ఉన్నాయి. అంటే సప్లై, సెల్లర్స్ సెల్ చేసే క్వాంటిటీ అనేది తక్కువ ఉన్నది. అంటే ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో నెక్స్ట్ సెకండ్ కేస్ అండి. నీడ్ 100 స్టాక్స్ బట్ అవైలబుల్ 1000 స్టాక్స్. అంటే అవసరమైనవి, డిమాండ్ అనేది బై చేయాల్సింది తక్కువ ఉన్నది. సప్లై, సెల్లర్స్ అవైలబుల్ మనకి 1000 అంటే ఎక్కువ ఉన్నది. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ అనేది తక్కువ ఉందనుకోండి, ప్రైస్ అనేది పడుతుంది, తగ్గుతుందండి. ఓకే అండి. మనం ఇప్పుడు మీరు బై అండ్ సెల్ చేసినప్పుడు మీకు ఇలాంటిది ఒకటి కనిపిస్తుంది. ఇందులో మనం ఎగ్జాంపుల్గా చూద్దాము. ఈ బిడ్ యాస్క్ గురించి తెలుసుకుందామండి. బిడ్ అంటే బై చేసేవాళ్ళు, వాళ్ళు బై చేసే ప్రైస్కి బిడ్ చేయడం అండి. బై చేయడానికి బిడ్ చేయడం. యాస్క్ అంటే సెల్లర్స్, అంటే ఆల్రెడీ స్టాక్స్ అనేటివి హోల్డ్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ పొజిషన్ తీసుకున్న వాళ్ళు, హోల్డ్లో ఉన్నవాళ్ళు సెల్ చేయడానికి ఈ ప్రైస్కి మేము సెల్ చేస్తాము అని చెప్పడం అండి. అంటే బిడ్ అంటే బయ్యర్స్, యాస్క్ అంటే సెల్లర్స్. బయ్యర్స్ అంటే డిమాండ్ చెప్పాము కదండి. సెల్లర్స్ అంటే సప్లై. అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్ క్వాంటిటీ అని ఉంది కదండి, ఇక్కడ చూడండి. ఈ రైట్ సైడ్ మనకి 28 lakhs ఉన్నది, లెఫ్ట్ సైడ్ 62 lakhs ఉన్నది. అంటే ఇక్కడ సప్లై అనేది తక్కువ ఉంది, డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుతుంది. ప్రైస్ అనేది మనకి పెరుగుతుందండి. అంటే ఓన్లీ మీరు ఇక్కడ బిడ్, యాస్క్ క్వాంటిటీ చూసి బై అండ్ సెల్ చేయకూడదండి. ఇది ఒక్కటి చూసి బై అండ్ సెల్ చేస్తే మనం ప్రాఫిట్లు వస్తాయి అంటే అది రాంగ్ అండి. ఇది ఒక్కటి సక్సెస్ అయ్యేట్లుగంటే స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు, కానీ ఇది ఒక్కటే సక్సెస్ అవ్వదు. జస్ట్ ఇది మనకి ఓన్లీ సప్లై అండ్ డిమాండ్ గురించి మాత్రం తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. ప్రైస్ ఎలా చేంజ్ అవుతుంది అని మాత్రమే తెలుసుకోవడానికి చెప్తున్నానండి. మీరు ఎంట్రీలు, ఎగ్జిట్లు ప్రైస్ యాక్షన్ బేస్ కానీ ఇండికేటర్ బేస్ కానీ చేయండి. ఇండికేటర్ కంటే ప్రైస్ యాక్షన్ బెటర్గా ఉంటుంది. ప్రైస్ యాక్షన్ బెటర్ కాబట్టి ప్రైస్ యాక్షన్ బేస్ పైన చేయడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ చూసారంటే సప్లై అనేది ఇంక్రీజ్ అయితే డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సప్లై అనేది డిక్రీజ్ అయితే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే సింపుల్గా బయర్స్ ఇంక్రీజ్ అయ్యారంటే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సెల్లర్స్ ఇంక్రీజ్ అయ్యారంటే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది, ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? డిమాండ్, సప్లై గురించి తెలుసుకున్నాం. డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది అన్నాం, సప్లై పెరిగితే ప్రైస్ తగ్గుతుంది అన్నాం. ఇప్పుడు మనం ఈ డిమాండ్, సప్లైని ఏవి ఇంపాక్ట్ చేస్తాయి అది తెలుసుకుందామండి. ఒక స్టాక్ ప్రైస్ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ప్లస్ ఇవే మనకి డిమాండ్ని, సప్లైని ఇంపాక్ట్ చేస్తాయి. ఫస్ట్ కంపెనీ పర్ఫార్మెన్స్. ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉందనుకోండి, ప్రాఫిట్స్ బెటర్గా ఉన్నాయి, డెట్ తగ్గుతుంది, ఇలా ఉన్నప్పుడు ఎవరికైనా కానీ కంపెనీ గ్రోత్ ఉంది అనిపిస్తే బై చేయడానికి ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. బై చేయడానికి ఆసక్తిగా ఉన్నారంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇలాంటి వాటిల్లో సెల్ చేయడానికి తక్కువ మంది ఆసక్తిగా ఉంటారు. ఎందుకంటే కంపెనీ గ్రోత్ ఉంటుందని తెలుస్తుంది. గ్రోత్ ఉంటుందని తెలిసినప్పుడు సెల్ చేయడానికి తక్కువ మంది ఆసక్తిగా ఉంటారు. అంటే అందరూ హోల్లో పెట్టుకోరండి, ఎందుకంటే ఒక్కొక్కరు టార్గెట్స్ ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి
ఎవరెవరి టార్గెట్‌లో వాళ్ళు సెల్ చేసి ఎగ్జిట్ అవుతుంటారు. బెటర్ కంపెనీ, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది అని అనిపించినప్పుడు బై చేసేవాళ్ళు పెరుగుతారు. అంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. సెల్ చేసేవాళ్ళు తగ్గుతారు. అంటే సప్లై అనేది తగ్గుతుంది. ఇలాంటప్పుడు ప్రైస్ అనేది పెరుగుతుంది స్టాక్. కంపెనీ పర్ఫార్మెన్స్ బాలేదు. డౌన్‌గా ఉంది. అలాంటప్పుడు బై చేయడానికి ఎవరు ఇష్టపడరు. చాలా కొద్ది మందే బై చేయడానికి ఇష్టపడతారు. ఎలాంటి వాళ్ళంటే కంపెనీ గురించి తెలియని వాళ్ళు, మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు, ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు బై చేయడానికి ఇష్టపడతారు. కానీ కంపెనీ గురించి, మార్కెట్ గురించి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు సెల్ చేస్తారండి. అంటే సెల్ చేసేవాళ్ళు పెరుగుతారు. ఎందుకు సెల్ చేసేవాళ్ళు పెరుగుతారంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాలేదు కాబట్టి ఎవరు గాని హోల్డ్ చేయాలనుకోరు. అలాంటప్పుడు సప్లై అనేది పెరుగుతుంది. సెల్ చేసేవాళ్ళు పెరుగుతారు. బై చేసేవాళ్ళు తగ్గుతారు. డిమాండ్ అనేది తగ్గుతుంది. డిమాండ్ తగ్గి సప్లై పెరిగితే ప్రైస్ అనేది తగ్గుతుందండి. ప్రైస్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎకానమీ ఫ్యాక్టర్స్, పొలిటికల్ అనౌన్స్‌మెంట్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఇవి కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఇవి మనకి పాజిటివ్‌గా ఉన్నాయనుకోండి. ఏదైనా ఒక స్టాక్ కానీ, ఇండెక్సెస్‌కి కానీ పాజిటివ్‌గా ఉంటే ఒక స్టాక్ కానీ, ఇండెక్సెస్ కానీ మనకి పెరగడానికి ఛాన్స్ ఉంటది. అవే ఇవి మనకి నెగెటివ్‌గా ఉన్నాయనుకోండి. ఆ స్టాక్ కానీ, ఇండెక్సెస్ కానీ మనకి తగ్గడానికి ఛాన్స్ ఉంటది. అంటే ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ప్లస్ ఫియర్ అండ్ గ్రీడ్. ఫియర్ అండ్ గ్రీడ్ ఉంటే కూడా మనకి స్టాక్‌లో చేంజెస్ వస్తాయి. అంటే సప్లై, డిమాండ్‌లో చేంజెస్ వస్తుంది. ఎందుకు చేంజెస్ వస్తుంది? గ్రీడ్ కొద్దిగా పెరుగుతుంటే ఇంకా స్టాక్ అనేది పెరిగిపోతుంది. ఆ ప్రాఫిట్‌లు మనం మిస్ అయిపోతాం అని బై చేయడం స్టార్ట్ చేసేస్తారు ఎక్కువ. అంటే డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అదే స్టాక్ కొద్దిగా పడిందనుకోండి, ఫియర్‌తో పడిపోతుందనేసి సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే సప్లై అనేది పెరిగిపోతుంది. సప్లై పెరిగిపోతే ప్రైస్ పడిపోతది. డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది. ఈ విధంగా మనకి ఒక స్టాక్ ప్రైసు పెరుగుతుంది, తగ్గుతుందండి. ఇవేనా ఇంపాక్ట్ చేస్తాయంటే ఇవి మాత్రమే కాదండి. ఇంకా చాలా ఉంటాయి మనకి. అవన్నీ మనం డిస్కస్ చేయలేదు. మేజర్‌గా మీకు ఒక స్టాక్ అనేది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అని ఒక చిన్న క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి.